కాశ్మీర్ ఊచకోతలో పాకిస్తాన్ హస్తం స్పష్టంగా అర్థమవుతోంది. దీంతో పాకిస్తాన్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని దేశమంతా ముక్తకంఠంతో కోరుతోంది. కమ్యూనిస్టులు, సూడో సెక్యులరిస్టులు దీనిని పలచన చేసేందుకు విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. ఉగ్రవాదానికి మతం లేదంటూ పాతపాటను పదే పదే వినిపిస్తున్నారు. లష్కరే తైబా అనుబంధ సంస్థనే ఈ దాడి తాము చేసినట్లు స్పష్టంగా చెప్పేసింది. అంటే పాకిస్తాన్ గడ్డ నుంచే దాడులకు కుట్ర జరిగినట్లు స్పష్టమవుతోంది. అటువంటప్పుడు పాకిస్తాన్ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అని సగటు భారతీయుడు గట్టిగా కోరుకుంటున్నారు. పాకిస్తాన్ మీద కఠిన చర్యలను మరింతగా పెంచడం జరిగింది. ఈ క్రమంలో పాకిస్తాన్ పౌరులకు వీసా సేవల్ని నిలిపివేసింది. మెడికల్ వీసా సహా పాక్ జాతీయులకు జారీ చేసిన అన్ని వీసాలను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇప్పటికే వీసా పొందిన వారిలో ఏప్రిల్ 27 వరకు గడువు ఇచ్చింది. మెడికల్ వీసాలపై ఉన్న వారికి ఈ నెల 29 వరకు వారికి సమయం ఇచ్చింది. వీసా గడువు ముగిసేలోపు భారత్ను వీడాలని స్పష్టం చేసింది. అలాగే పాకిస్తాన్లో ఉన్న భారత జాతీయులంతా స్వదేశానికి తిరిగి రావాలని స్పష్టంగా సూచించింది. ఇప్పట్లో పాకిస్తాన్లో పర్యటన పెట్టుకోవద్దని తెలియజేసింది. అలాగే సాంస్కృతిక, సామాజిక సంబంధాల్లో కూడా బ్రేక్ పడుతోంది. సామాజిక మాధ్యమం ఎక్స్కు సంబంధించిన పాకిస్తాన్ ఖాతాలను పూర్తిగా భారత్లో నిలిపివేశారు. పాకిస్తాన్లో నిర్మించిన అబీర్ గులాల్ సినిమా విడుదలను నిలిపివేశారు. అలాగే సరిహద్దులో పాకిస్తాన్ సైనికులతో కరచాలనం రద్దు చేశారు. ఇప్పట్లో భారత్, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్లు ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. అలాగే ఇతర స్పోర్ట్స్లో కూడా పాక్తో పాలు పంచుకోవద్దని చెబుతున్నారు. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అఖిలపక్షం సమావేశం నిర్వహించింది. జాతీయ భద్రత కోసం కేంద్రం తీసుకుంటున్న చర్యలను అన్ని పార్టీలు సంపూర్ణ మద్దతు తెలియజేశాయి. పాకిస్తాన్ భరతం పట్టాలని దేశమంతా కోరుకుంటుంది అన్న విషయం అర్థమవుతుంది.